అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టివాళ్ళ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, అక్టోబర్ నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తులారాశి వాళ్ళకి చెప్పడం అనవసరం అనుకుంటానబ్బా. తులారాశి అంతా చాలా బాగానే ఉంటుంది. మనం గత 3-4 నెలల నుంచి కూడా తులారాశి గురించి మనం చాలా మాట్లాడుకుంటున్నాం మణికంఠ గారు. తులారాశి వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. వాళ్ళు యూసిప్ పెంచుకోవడం కానివ్వండి, ప్రత్యేకంగా వాళ్ళు రాసులు చూసుకోవడం కానివ్వండి అవసరం లేదు. ఈ యొక్క అక్టోబర్ మాసంలో తులారాశి వాళ్ళకి అల్టిమేట్గా ఉంది. అంటే అన్నీ కూడా ఎందుకు అలా పాజిటివ్గా ఉంటున్నాయి, అన్నీ కూడా ఎందుకు అలా పాజిటివ్ చెప్తున్నారు రాసులు అని మనం అనుకోవచ్చు. కానీ తులారాశుల అదృష్టం అలా ఉందబ్బా. గ్రహాలు రీత్యా కూడా గ్రహాలు అనుకూలత కానివ్వండి, ఏదైనా కానివ్వండి తులారాశి వాళ్ళకి అంత అనుకూలితగా ఉంది. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కన్యారాశి కావచ్చు, సింహరాశి కావచ్చు, ఏదైతే ఉన్నాయో తులారాశి వాళ్ళకు కూడా గ్రహరీత్యా అంత బాగుంది. ముందుగా మనము చూస్తే కనుక చిత్త, స్వాతి, విశాఖ ఈ 3 నక్షత్రాలు కూడా మనకి తులారాశిలో ఉండడం జరుగుతుంది. అయితే ఈ నక్షత్రాలు ఈ రాశిలో మనకి మేజర్గా ఈ సొంత ఇంట్లో తులారాశిలో ఏదైతే ఉందో తులారాశిలో బుధుడు ఉన్నాడు. ప్రజెంట్ ఈ మాసం మొత్తం కూడా తులారాశిలో బుధుడు ఉంటాడు. అలానే రెండో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. రెండో ఇంట్లో శుక్రుడు అనేది వీళ్ళకి అష్టైశ్వర్యం ప్రాప్తులు వస్తుందన్నమాట. అష్టైశ్వర్యాలు కూడా వీళ్ళకి సొంతమవుతాయి అనమాట. వీళ్ళు కష్టపడ్డందుకు ఫలితము దక్కుతుంది. దాక్కుండి ఉండేటువంటి పర్సన్స్ అంతా కోల్పోయేసి, డబ్బు ఉంటుంది తినలేరు, ఆస్తి ఉంటుంది ఏం చేసుకోలేరు, తిండి ఉంటుంది తినలేరు, ఎప్పుడు టెన్షన్లో ఉండేటువంటి పర్సన్స్ కూడా తులారాశికి ఈ యొక్క అక్టోబర్ మాసంలో మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. నలుగురితో బయటికి రావడం కావచ్చు, మంచి ఫలితాలు పొందడం కావచ్చు, నలుగురు సలహాలు ఇవ్వడం కావచ్చు, సలహాలు తీసుకోవడం కావచ్చు, మైండ్ పరంగా మెచ్యూర్ అవ్వటం కానీ అంత ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎడ్యుకేషన్కి జాబ్స్ ఉండవు. అది ఈ మాసంలో వీళ్ళకి అత్యున్నతమైనటువంటి మంచి స్థాయి, మంచి ఆలోచన, ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో వీళ్ళకి సూచిస్తుంది. ఎందుకంటే మంచి గ్రహాలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కలహాలు, కుటుంబ కలహాలు ఇలాంటి ఏమైనా తులారాశి వాళ్ళు ఫేస్ చేస్తున్నప్పటికీ, ఇబ్బంది పడుతున్నటువంటి ఉంటే కూడా ఈ యొక్క మాసంలో ఇవన్నీ తొలగిపోతాయి. ఎవరిదైనా విడాకుల సమస్యలు కావచ్చు, కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఏదైనా పోలీసు సంబంధించినటువంటి సివిల్ సంబంధించినటువంటి కావచ్చు, ఈ మాసంలో వీళ్ళకి ఒక కుదుటికి వచ్చేటువంటి అవకాశాలు అయితే మెండు కనిపిస్తూ ఉన్నాయండి. తులారాశి వాళ్ళకైతే ఈ మాసంలో చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా తులారాశి వారు? తులారాశి వాళ్ళు ఆరోగ్యపరంగా అయితే జాతక పరంగా చూసుకోవాలి. పర్సనల్గా అయితే మామూలుగా అన్ని రకాలుగా చూసుకునే పరంగా అయితే తులారాశి వాళ్ళకి కొంతమేర ఆరోగ్య సమస్యలు అయితే ఏర్పడతాయండి. ఇది కొంతమేర చూసుకుంటే మంచిది. కొంతమేర అంటే ప్రకృతికి సంబంధించిన ఆరోగ్యం తప్పితే దీర్ఘకాలికంగా ఉంటుంది అనేది ఏం కాదు. ప్రకృతికి సంబంధించి కొంతకాలం మాత్రమే ఇబ్బంది పడేటువంటి ఆరోగ్య సమస్యలు అయితే ఉన్నాయి. అవి ఎట్లాంటి అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవటము, బీపీ ఉన్న వాళ్ళకి లో అవటం, ఎక్కువ అవటము, కొలెస్ట్రాల్ ఎక్కువగా అవటము, దానికి సంబంధించిన హెడేక్ రావటము, ఇలాంటి టెన్షన్ పట్టడం లాంటివి అయితే కొంతమేర కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటిగా చిన్న చిన్న పరిహారాలు కావచ్చు, దీనికి సంబంధించిన ఆలోచన విధానం కావచ్చు, మన ఫుడ్లో చేంజెస్ కావచ్చు చేసుకుంటే కూడా కొంతమేర వీళ్ళకి ఆ ఇబ్బంది కూడా వీళ్ళకి కలగకుండా ఉంటుందండి. ఎక్కువగా ఆలోచించి ఇబ్బంది పడేటువంటి ఆరోగ్య సమస్యలు అయితే ఏమీ లేవు. ఈ రాశి వారికి వివాహ సంబంధ ప్రయత్నిస్తే కనుక ఫలించే అవకాశం ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఫలిస్తాయండి. ఈ మాసంలో అయితే పెళ్లిళ్ళు చేసుకోరు కానీ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయండి. వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహ ప్రయత్నం చేసుకోవచ్చండి. ఇక్కడ ఇంట్లో ఎవరైతే అయిన వాళ్ళు ఉంటారో ఈ అయిన వాళ్ళు ఇప్పుడు అక్క కూతుర్ని, మామయ్య కూతుర్ని, మేనమామ కూతురికి ఇట్లా మాట్లాడుకునేటువంటి వివాహ సంబంధించినవి ఏంటంటే త్వరగా ముందుకు వచ్చేటువంటిది అయితే ఈ మాసంలో కనిపిస్తుంది. అలాగనే ఈ యొక్క తులారాశి వాళ్ళు కనుక లవ్ మ్యారేజెస్, ఎక్కువగా లవ్ ఉంటుంది కదా, ఈ లవ్ మ్యారేజ్కి సంబంధించిన ప్రపోజల్స్ కావచ్చు, ఈ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్గా చేసుకొని పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఈ మాసం వీళ్ళకైతే అత్యంత అద్భుతంగా వీళ్ళకి కనిపిస్తూ ఉందండి. ఈ మాసంలో వీళ్ళు ప్రయత్నాలు లవ్ మ్యారేజ్కి సంబంధించినవి ఏమైనా ఉంటే కూడా ఈ మాసంలో ప్రయత్నం చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లోను, అలాగే రియల్ ఎస్టేట్లోను కొంత ఇన్వెస్ట్ చేయాలని చూస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ మాసం సరైన సమయం అంటారా? సరైన సమయం మనం చెప్పుకోవచ్చు అండి. స్టాక్ మార్కెట్ అయితే అంత పెద్దగా అయితే ఈ మాసంలో కనిపించట్లేదు వీళ్ళకి. అలానే వీళ్ళకి రియల్ ఎస్టేట్లో పెట్టుకోవచ్చు అండి. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ వీళ్ళకి బాగానే ఉంటుంది. భూమికి సంబంధించింది చాలా బాగుంటుంది. ఎందుకంటే సొంత ఇంట్లో బుధుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి భూమికి సంబంధించినటువంటిది కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకోటి పంట భూములు వీళ్ళు కొన్నా కూడా ఇంకా బాగుంటుందండి. ప్రకృతి రీత్యా కూడా వీళ్ళకి పంట భూములు, మ్యాంగోస్ కావచ్చు, లెమన్స్ కావచ్చు, ఏమైనా కాంట్రాక్ట్ బేస్ తీసుకున్నా కూడా ఎవరు వేసిన పంటలు వీళ్ళు పర్చేజ్ చేసినా కూడా వీళ్ళకి మంచి ఫలితాలు ఉండేటువంటి అదృష్టం వీళ్ళకి కనిపిస్తుందండి. సపోజ్ ఏంటంటే టమాటో, ఆరెంజ్, బనానాస్ ఇలాంటి పంటలు పండించే వాళ్ళకి, ఈ తులారాశిలో ఉన్న వాళ్ళకి, ఇలాంటి పంటలు పండించే వాళ్ళకి ఈ మాసంలో అత్యద్భుతంగా ఉందని మనము చెప్పుకోవచ్చు.
ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది? చాలా హైక్స్ కోసం చూస్తూ ఉంటారు, అలాగే ట్రాన్స్ఫర్స్ కోసం చూస్తూ ఉంటారు. అలాంటి వారికి ఆశాజనక ఫలితాలు ఉంటాయంటారా? ట్రాన్స్ఫర్స్ అయితే ట్రాన్స్ఫర్ ఇక్కడి నుంచి వేరే దగ్గర జాబ్ మారేదానికి ట్రాన్స్ఫర్ అంటారు. ఇలాంటి ట్రాన్స్ఫర్స్ జాబ్స్ అయితే మాత్రం బాగుంటుందండి. హైక్ అనేది మాత్రం ఏమీ కనిపించట్లేదు, కానీ జాబ్ పరంగా గ్రోత్ ఓకే, మరీ అనుకున్నంత స్థాయి కాకపోయినా స్టెబుల్గా ఉంటుంది. అలానే మనకి వేరే ఎక్కడికైనా పెట్టుకోవాలి, ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మాత్రము జాబ్ పరంగా బాగానే ఉంటుంది. గురుగారు, అలాగే తులారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటారు? మనకి ప్రీవియస్ వీడియోలో కూడా గురుగారు రెమెడీస్ చాలా బాగా చెప్పారు. ఇంకొంచెం సింపుల్ రెమెడీస్ మా కోసం చెప్పండి, అలాగే ఒక మంత్రం కూడా ఏదైనా ఉంటే మా కోసం చెప్పండి అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ చూస్తే తులారాశి వాళ్ళకి మనము మూలంగా చెప్పుకుంటే ఏంటంటే, ఏమి వీళ్ళు పట్టించలేకపోయినా వీళ్ళకి వచ్చేటువంటి అదృష్టం ఎట్లా ఉందో వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళ చేతికి వస్తుంది. కానీ ఇంకొంచెం మనకి మంచి జరగాలనుకుంటారు కదా, అనుకున్న వాళ్ళకి ఏంటంటే కొంత సెంటిమెంట్ ఉంటుంది. మనము దేవుని పూజ కానీ ఆరాధన కానీ చేసుకోవడం వలన మరింత మంచి మనకు జరుగుతుందనే ఒక దాంతో ఉంటారు. అందులోనూ తులారాశి వాళ్ళంటే కొంచెం దైవ స్వరూపులు కూడా, దేవునికి ఎక్కువగా ప్రార్థించే వాళ్ళు కూడా ఎక్కువ మంది మనకి చూస్తూ ఉంటాం. అన్ని రాశుల్లో ఉంటారు, బట్ తులారాశి వాళ్ళని ఏంటంటే దేవునికి సంబంధించినట్టుగా ఎక్కువ మనం చూస్తూ ఉంటాం అనమాట. అందులోనూ వీళ్ళు ఏంటంటే శివాలయానికి కానీ నవగ్రహాలకు కానీ నవగ్రహ అభిషేకము, శివాలయ అభిషేకము, హనుమాన్ గుడిలో దీపారాజన చేస్తే కూడా వీళ్ళకి మంచి ఫలితం ఉంటుంది. దీపారాజన అనగానే అందరూ ఏదేదో నూనెతో చేస్తారు, కానీ దీపారాజన 2 ఒత్తులు వేసి, ఒక ప్రమిదైనా పర్వాలా 2 ఒత్తులు ప్రమిదిలో వేసేసి కొబ్బరి నూనెతో, కోకోనట్ ఆయిల్ ఉంటుంది, కొబ్బరి నూనెతో దీపారాజన చేయడం ద్వారా వీళ్ళకి మరింత మంచి కాలం, వీళ్ళకి మరింత మంచి ఆలోచన, మరింత మంచి జాబ్ గ్రోతింగ్ కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, అన్ని రకాల కూడా వీళ్ళకి సమకూరుతాయి అనమాట. అష్ట ఐశ్వర్యాలు కూడా వీళ్ళకి సమకూరుతాయి అనమాట. కొబ్బరి నూనెతో దీపారాజన చేయటం అంత అదృష్టం వీళ్ళకి వేరే ఇంక ఏ ఆయిల్తోనూ ఏది దాంతో ఉండదు. ఆవు నెయ్యి కన్నా కూడా వీళ్ళకి కొబ్బరి నూనెతో దీపారాజన చేయడం, కోకోనట్ ఆయిల్తో వీళ్ళు దీపారాజన చేయడం ద్వారా అత్యద్భుతంగా వీళ్ళకి మాసంలో కూడా చాలా ఉన్నతమైన ఫలితాలు వీళ్ళు పొందేటువంటి అదృష్టం ఉన్నది. అలానే సింపుల్గా వీళ్ళు అది ఒక్కొక్క రోజు కుదరొచ్చు. అలానే వీళ్ళకి ఏంటంటే న్యూమరాలజీ ద్వారా నేను ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. దీన్ని ఏంటంటే ప్రతినిత్యము వీళ్ళు పారాయణ రూపంగా కావచ్చు, వీళ్ళు పఠిస్తే కనుక ఈ యొక్క నెంబర్ని కనుక వీళ్ళు పఠిస్తే, వీళ్ళు ఏదైతే నవగ్రహాలకి, వీరు ఏదైతే హనుమాన్ టెంపుల్కి వెళ్ళేసి దీపారాజన చేస్తే వచ్చేటువంటి ప్రతిఫలం ఉంటుందో అదే ప్రతిఫలము ఈ నెంబర్ని పఠించడం ద్వారా కూడా వస్తుందని చెప్పొచ్చు. వీళ్ళకి టైం పట్టేసి టెంపుల్కి వెళ్ళని పక్షంలో ఈ నెంబర్ని కూడా వీళ్ళు పఠించడం ద్వారా మంచి ఫలితం ఉంటుందండి. అలానే వీళ్ళకి ఇచ్చేటువంటి నెంబర్ ఏంటంటే 669852 669852. ఇది వీళ్ళు ఈ అక్టోబర్ మాసం మొత్తం కూడా ప్రతినిత్యము ఈ మంత్రాన్ని 156 సార్లు కనుక పఠించి వీళ్ళు మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలానే ఈ ఒక గ్లాసు వాటర్ని చేతిలో పెట్టుకొని ఈ ఒక నెంబర్ని కనుక పఠించి ఆ ఇంట్లో ఏదన్నా హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇంట్లో ఏదన్నా దీర్ఘకాలికంగా సమస్యలు కావచ్చు, ఆ వాస్తు ప్రకారంగా ఏమైనా లోపాలు కావచ్చు, వీళ్ళనటువంటి మైండ్ సెట్ కావచ్చు, దీర్ఘకాలికంగా ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే కూడా ఈ నెంబర్ని పఠించేసి ఈ వాటర్ని సేవించినా, చల్లుకున్నా, ఆ వాటర్ని కనుక మనము నలుగురికి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకున్నా కూడా వీళ్ళకి మరింత మంచి ఒక కాలము, మరింత మంచి జరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంది. వీళ్ళ శ్లోకం అయితే మాత్రము వీళ్ళకి వచ్చేసి విష్ణుమూర్తి శ్లోకం కానీ, లేదా శివునికి అష్టోత్తరం చదివినా కూడా, లేకపోతే అభిషేకం చేసుకున్నా కూడా రుద్రాయ నమః, ఓం నమః శివాయ నమః, ఇది వాళ్ళు చెప్పించినా కూడా వీళ్ళకి మరింత మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఏంటంటే రుద్రాయ నమః, ఓం నమః శివాయ నమః, ఈ మంత్రాన్ని వాళ్ళు జపం చేసుకుంటే కూడా మంచి ఫలితం అయితే వీళ్ళకి ఉంటుంది. అక్టోబర్ నెలలో తులారాశి వారు వీరికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.